అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. రేపటి నుంచి అసెంబ్లీకి హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. రేపు కృష్ణానది జలాలు పాలమూరు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతకుముందు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాను చేపట్టారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని, వాటిని స్పీకర్ కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కానీ స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీని సీఎం భూతలమయం చేశారని మండిపడ్డారు. మోసీ కంపు కంటే సీఎం వ్యాఖ్యలే కంపు కొడుతున్నాయని విమర్శించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా? స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికనే మౌనంగా చూస్తుండిపోతూ ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయారు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చివరికి ఎక్కడి దశకు వచ్చిందనంటే, స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యాను, మీకు మైక్ ఇయ్యాను అని చెప్పే దగ్గరికి పోయింది. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఇరిగేషన్ పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. రేపు తెలంగాణ భవన్లో పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం, పెండింగ్ ప్రాజెక్టులపై పీపీటీ ఇవ్వాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదీ జలాల్లో రాష్ట్ర వాటా కోసం ప్రయత్నాలను బీఆర్ఎస్ వివరించనుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. రేపు బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మూసీ సుందరీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మైక్ కట్ చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ, అలాగే తనకు వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వమని స్పీకర్ చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులంతా కూడా అసెంబ్లీని వాకౌట్ చేస్తూ బయటికి వచ్చారు. సో గన్ పార్క్లో కాసేపు ధర్నా చేశారు. ఇది గాంధీ భవనా లేదంటే అసెంబ్లీనా, ఇదే ఒక కాంగ్రెస్ సభలాగా నడుస్తుంది అనేటువంటిది ప్రధానంగా ఆరోపణలు చేస్తూ శాసనసభను వాకౌట్ చేశారు. సో రేపటి నుంచి జరిగినటువంటి సమావేశానికి కూడా మేము రామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక రేపు తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా ప్రధానంగా ఈసారి శీతాకాల సమావేశాలు ప్రధానంగా నీటి వాటాలు, ప్రాజెక్టులు, ఇటు గోదావరి, కృష్ణ
కృష్ణా నదీ జలాల పంపకాలపైనే ప్రధాన ఎజెండాతో శీతాకాల సమావేశాలను ప్రభుత్వం చర్చించడానికి ముందుకు వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడడానికి సభలో మైకు ఇవ్వడం లేదు, కట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ భవన్లోనే ఈ కృష్ణా నదీ జలాలకు సంబంధించి అలాగే గోదావరి నదీ జలాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ నేత అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణకు ఇటు గోదావరి కానీ కృష్ణా నదీ జలాలపైన కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు కట్టాము. సో తెలంగాణను సస్యశ్యామలం చేశామని చెప్తూ ఉంది. కానీ ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. సో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అది శ్రీశైలంకి మార్చడం ఇది చారిత్రాత్మక తప్పిదము అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వాదన అలాగా ఉంటే సో బీఆర్ఎస్ పార్టీ వాదన సో ఖచ్చితంగా తెలంగాణకు ఇటు కృష్ణా బేస్కి సంబంధించి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికీ మేము అన్ని రకాల అనుమతులు కూడా తీసుకొచ్చాము. సో 90 టీఎంసీల నీటిని మేము రైతులకు అందించే విధంగా ఆ ప్రాజెక్టు రూపకల్పన చేస్తే కేవలం 45 టీఎంసీలకే కేంద్రం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. సో 2 ఏళ్ల కాలంలో నదీ జలాలకు సంబంధించి ఎలాంటి స్టెప్స్ ముందుకు తీసుకువెళ్ళిందో ప్రభుత్వం చెప్పాలి. సో ఎన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది, సో ఎన్నిటికీ అనుమతులు తీసుకొచ్చింది కేంద్రం నుంచి అనేటువంటిది చెప్పాలి. అలాగే ఏ ప్రాజెక్టు నుంచి ఎంత సాగునీరు అందించారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా సో రేపైతే ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అయితే ప్రభుత్వం ఒకవేళ ఇరిగేషన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ భవన్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎలాంటి పనులు పూర్తి చేస్తే ఇప్పటికే 90% పనులు పూర్తి చేస్తామని చెప్తా ఉంది. ప్రభుత్వం కేవలం 35% మాత్రమే పనులు చేపట్టారు. సో గత ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ప్రేమ ఇటు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం పైన లేదు. ఇటు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించింది అనేటువంటి ఆరోపణ చేస్తుంది. కాబట్టి రేపు తెలంగాణ భవన్లోనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దిలీప్.